కావాల్సింది ఏమిటంటే, శోధనలు అనేవి వీళ్ళు వేసిన ప్రశ్నలలో నుండి ఏ ప్రశ్న ద్వారా అయినా రావచ్చండి. శోధనలు దేని ద్వారా అయినా రావచ్చు. ఇక్కడ వీళ్ళు ఎన్ని ప్రశ్నలు వేశారు? ఎవని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో. ఏమంటున్నాడండి? మొట్టమొదట అసలు నీ వ్యాపారం ఏంటో చెప్పు సోదరుడా. అంటే నీవు చేసే వ్యాపారాన్ని బట్టి నీకు శోధనలు వస్తాయి. నీవు చేసే పనులను బట్టి నీకు శోధనలు వస్తాయి. నీవు చేసే ఉద్యోగాన్ని బట్టి నీకు శోధనలు వస్తాయి. నీ వ్యాపారం ఏమిటో మాకు చెప్పు. అసలు నువ్వే వ్యాపారం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ వ్యాపారం చేసే వాళ్ళతో ఎక్కువ కలిసి ఉంటున్నావు? నీవు ఏ వ్యాపారం చేసే వాళ్ళతో నువ్వు మనసు కలుపుతున్నావు? అసలు నీ వ్యాపారం ఏమిటో చెప్పు. ఇప్పుడు శోధన వచ్చింది, నీ వ్యాపారానికి ఈ శోధనకి సంబంధం ఉంది. నీ వ్యాపారం ఏమిటో చెప్పు. తర్వాత ఏమంటున్నారు? నీవెక్కడ నుండి వచ్చితివో. ప్రియరా, నువ్వెక్కడి నుండి వస్తున్నావు? ఎవరితో తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వెళుతున్నావు? ఇదంతా కూడా లెక్కలోకి వస్తుందండి శోధనలకి. మన శోధనలకి ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. నీ వ్యాపారం ఏమిటో దేవునికి చెప్పాలి. నువ్వు చేస్తున్న పనులేంటో చెప్పాలి. అలాగే తర్వాత ఏమంటున్నాడు? నీవెక్కడ నుండి వచ్చితివో. ఎక్కడి నుండి వచ్చావో? గెహజీ ఎక్కడి నుంచి వచ్చాడండి ఎలీషా దగ్గరికి? గెహజీ ఎక్కడి నుంచి వచ్చాడు? నయమాను దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషాకి చెప్పకుండా నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ నయమాన్ దగ్గర ఉన్న వెండి, ఆ వస్త్రాలు అవన్నీ తీసుకున్నాడు. సరేనయ్యా వస్తానని చెప్పి అవన్నీ మూట కట్టుకొని తెచ్చుకున్నాడు. మరి ఎలీషా దగ్గరకు రాబోయే ముందు వాటిని ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా దాచాడు. మరలా ఎలీషా దగ్గరకు వచ్చి కదలకుండా కూర్చున్నాడు. ఏమీ తెలియనట్లుగా కూర్చున్నాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు? ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహజీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వచ్చావు? ప్రియులారా, మనం వారమంతా తిరుగుతూ ఉంటాం. ఈ వారమంతా రకరకాల పనుల మీద ప్రయాణాలు చేస్తారు, రకరకాల మనుషులను కలుస్తారు, రకరకాల ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, రకరకాల సందర్భాల్లో కలిసి కూర్చుంటారు. ఇష్టానుసారంగా పిచ్చాబాటి కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి వారు ఎవరిష్టానుసారంగా మాట్లాడతాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వెక్కడి నుండి వచ్చావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో అన్ని లెక్క దేవునికి. వీటి ద్వారా మనకు శోధనలు కాచుకొని ఉంటాయి. మాట్లాడేదేదో చాటుకి వెళ్ళి చీకట్లో గోడ వెనకాల రోడ్డు చాటును ఎక్కడో చోట మాట్లాడొచ్చాం, ఎవరికి తెలియదు, ఎవరు వినలేదు, ఎవరు చూడలేదని కళ్ళు మూసుకొని ఉండబాకు. నువ్వెక్కడి నుంచి వచ్చావో, ఎవరితో కలుస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో వాటి ద్వారా శోధనలు ఉన్నాయి. అందుకనే ఈ ప్రశ్నలన్నీ వేశారండి వీళ్ళు. యోనా, నీ ద్వారా ఇంత తుఫాను వచ్చిందంటే నువ్వు మామూలుడు కాదు. అసలు నీ సంగతి ఏంటో చెప్పు. నీ వ్యాపారం ఏమిటో చెప్పు. నీవెక్కడి నుంచి వచ్చితివో చెప్పు. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వెవరెవరితో మాట్లాడొచ్చావు? ఎక్కడెక్కడ వాళ్ళతో స్నేహాలు చేసి వచ్చావు? నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుంచి వచ్చావో మాకు చెప్పాలి. తర్వాత
నీ దేశమేదో కూడా చెప్పాలి. దేశము అంటే ప్రియులారా, మనము ఒక ప్రాంతంలో ఉన్నామంటే ఆ ప్రాంతం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. నువ్వుండే ఏరియాను బట్టి, నీ చుట్టూన్న మనుషులను బట్టి, నీ చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలను బట్టి నీ మీద అది ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. అందుకనే నీ దేశమేదో కూడా చెప్పు. నువ్వెక్కడుంటున్నావు? ఎలాంటి బంధువుల దగ్గరికి వెళ్ళి వస్తున్నావు? ఎలాంటి అలవాట్లున్న ప్రజలతో నువ్వు కలుస్తున్నావు? ఆ జనం ఏమిటో, ఆ దేశం ఏంటో కూడా చెప్పు. నువ్వు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చీకటి ఉంటుంది, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క చీకటి ఉంటుందండి. గ్రామాల్లో అయితే గ్రామ దేవతలు అని ఉంటాయి. ఆ దేవతలు మనుషుల్ని బంధించేస్తూ ఉంటాయి. ఆ గ్రామ దేవతల్ని బంధించాలి, వాటి నుండి విడుదల కావాలి అని అంటే ఆ ఊరిలో ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉండా, ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండా, ఎంతమంది వైద్యాలు చేసేవాళ్ళు ఉండా ఉపయోగం లేదు. ఆ దయ్యాల్ని బంధించే ఒక దైవజనుడు అక్కడ ఉండాలి. నీ దేశమేదో చెప్పు. నీ దేశమేదో చెప్పు. నీ ప్రజల అలవాట్లేంటో చెప్పు. వాళ్ళ అలవాట్లలో నువ్వెంతవరకు పాల్గొంటున్నావో, ఎంతవరకు పాలు పంపులు తీసుకుంటావు, అది కూడా చెప్పాలి నువ్వు. తర్వాత ఏమంటున్నాడు? నీ జనమేదో. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఆదివారం ఇవాళ వాక్యం విన్నావు, నువ్వు సరైన ఎన్నిక చేసుకోవాలి అని నువ్వు విన్నావు వాక్యం. యెహోవాయే దేవుడు అని తెలుసుకో. ఎందుకు ఈ తుఫాన్లు వస్తున్నాయో, ఎందుకు ఈ శోధనలు వస్తాయో, నీ లోపం ఏంటో తెలుసుకో అని వాక్యం విన్నావు. తర్వాత నీ జనమేదో అని వింటున్నావు. నువ్వు ఏ జనంతో కలుస్తావు? ఇక నువ్వు వెళ్ళి ఏ జనం మధ్య ఉండబోతున్నావు, ఏ జనం మధ్య మాట్లాడబోతున్నావు, ఏ జనంతో నువ్వు సంచరించబోతున్నావు, దాని ప్రభావం కూడా నీ జీవితం మీద ఉంటుంది. అందుకనే ప్రియులారా, మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు వీటిని కూడా మనం ప్రభువుని అడగాలి. మన వ్యాపారం ద్వారా, మనం చేసే పనుల ద్వారా వస్తున్న శోధనలు క్షమించమని అడగాలి. మనం ఎక్కడికి పోతున్నాము, ఎక్కడికి వస్తున్నామో ఆ రాకపోకల్లో వచ్చే శోధనలు తొలగించమని దేవుణ్ణి అడగాలి. మనం ఉండే ఊరు కోసం ప్రార్థన చేయాలి. మనం ఉంటున్న జనం కొరకు కూడా ప్రార్థన చేయాలి. యెషయా గారు ఏమని ప్రార్థన చేశాడు? 6వ అధ్యాయంలో, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నానని చెప్పాడు కదా. అంటే దాన్ని బట్టి ఏంటి? అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నప్పుడు ఖచ్చితంగా అపవిత్రాత్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే వారి కొరకు కూడా మనం ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు యోనాను నీ ద్వారా ఈ తుఫాను వచ్చిందని గుర్తుపెట్టారండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ తుఫాను ఆగాలంటే సరైన ఎన్నిక ఏమిటంటే, సరిగ్గా ఆయనకి చేయాల్సిన పని ఏమిటంటే, ఆయనే చెబుతున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఆమేన్ చెప్పండి అందరూ, ఆమేన్ అనండి. ఆమేన్. దేన్ని ఎత్తి సముద్రంలో పడేయాలి? దేన్ని ఎత్తి సముద్రంలో పడేయాలి? ఆయనలో ఉన్న అవిధేయత. అసలు ఆ వ్యక్తిలోనే ఏముంది? అవిధేయత ఉన్నది. సోదరుడా, అవిధేయత నీలో ఉన్నప్పుడు ఆ అవిధేయతను ఎత్తి సముద్రంలో పడేయాలి. అది సరైన ఎన్నిక. అంటే నీ అవిధేయతను లోపల పెట్టుకొని పెద్ద మనిషిలాగా ఎంతకాలం మాట్లాడినా తుఫానుగానే ఉంటుంది. అవిధేయతను ఎత్తి పారేయాలి. నీ మనస్సులో ఉన్న అవిధేయతలు, నీ హృదయంలో ఉన్న అవిధేయతలు, మన కుటుంబంలో ఉన్న అవిధేయతలు, మన వ్యాపారాల ద్వారా వచ్చే అవిధేయతలు, మన దేశంలో మన జనాల్లో ఉన్న అవిధేయతలను ఎత్తి సముద్రంలో పడేయాలి.
ఆ తుఫాను ఆగాలి అనంటే ఎత్తి సముద్రంలో పడేయాలి. పిల్లరా, అక్కడ అవిధేయతను ఖండించే విషయంలో ముఖమాట ఉండకూడదండి. అక్కడ ఓడలో ఉన్న మనుషులండి, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యోనాను ఎత్తి సముద్రంలో పడబోయేటప్పుడు కొన్ని వందల మంది ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఒక్కరన్నా అయ్యో పాపం నా ప్రాణం ఉసూరుమంటుంది, యోనాను సముద్రంలో పడేయొద్దయ్యా, అయ్యో పాపం ఆయన వదిలిపెట్టండి అయ్యా అని ఆ ఓడలో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు కూడా అనలేదండి. జనరల్గా అలా ఒక వ్యక్తిని తీసి సముద్రంలో కళ్ళతో చూస్తూ ఉండగానే ఆ తుఫాన్లో సముద్రంలో పడేసేటప్పుడు కొంతమంది ప్రాణం అన్న జాలి పడిద్ది, కొంతమంది మనసు అన్న జాలి పడి అయ్యో 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 అమ్మమ్మమ్మ వద్దమ్మా అట్లా వద్దమ్మా ఏయివాకండి అయ్యా, అయితే అయిందిలేయ్యా ఏయివాకండి అయ్యా అని కొంతమంది అన్న జాలిగానన్నా మాట్లాడతారు. ఆ ఓడలో ఒక్కరు కూడా జాలిగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే అవిధేయతను ప్రియులరా, దాని మీద జాలి పడకూడదు. అవిధేయతను జాలిపడి దాచుకున్నావో ఇంకా నిన్ను బలహీనం చేసేస్తుంది. అందుకనే సరి అయిన ఎన్నిక నువ్వు చేసుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమంటే దేవునిని నువ్వు తెలుసుకోవాలి. మరి ఎలాంటి ఎన్నిక నువ్వు చేస్తూ ఉన్నావా? 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా అంటున్నాడు, ఎంతకాలము 2 తలంపుల మధ్య మీరు తడబడతా ఉంటారు. ఏలియా దేవుడైతే, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని తెలుసుకోండి, బయలుదేవత దేవుడు అనుకుంటే అలాగే మీరు చేసుకోండి. 2 తలంపుల మధ్య ఉండొద్దు. ఒక నిర్ణయానికి రండి, ఒక ఎన్నిక మీరు చేసుకోనండి. సోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా ఇలాగూ తడబడుతూ ఏ విషయాల్లో ఉంటున్నావో సరి అయిన నిర్ణయానికి, చివరికి ఆ బయలుదేవతలు కూడా దేవుని ఎదుట సాగిలపడి యెహోవాయే దేవుడు అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా నీవు దేవుని కొరకు నిలబడతావా? యవనస్తుడా, యవనురాలా, నువ్వు దేవుని కొరకు నిలబడతావా? దేవుని పని కొరకు నువ్వు నిలబడతావా? లోకముతో నాకు పని లేదు, నేను పరిశుద్ధముగా దేవుని కొరకు జీవిస్తానని నిర్ణయం తీసుకుంటావా? ఒక నిర్ణయానికి రావాలి, ఒక ఎన్నిక చెయ్యి. అలాగే యోనా విషయంలో మనం చూసాం. యోనా విషయంలో ప్రియులరా, ఎన్నిక చేసుకోవటంలో కరెక్ట్గా చేసుకోలేకపోయాడు. అందుకే శోధనలో పడ్డాడు. అక్కడ 2 ఊర్లు వచ్చినాయి యోనా విషయంలో. 2 ఊర్లు. ఒకటేమో దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. రెండవది ఆయన మనసులో ఏముంది? తర్షీషు ఉంది. ఇప్పుడు 2 తలంపులు, నినివేకి వెళ్ళాలా తర్షీషుకు వెళ్ళాలా, 2 ఆలోచనలు. దేవుని ప్రపోజలు, దేవుని చిత్తమేమో నినివే మీద ఉన్నది, ఈ యోనా మనసేమో తర్షీషు మీద ఉంది. ఎన్నిక చేసుకోవటంలో రాంగ్ సెలక్షన్ చేశాడు యోనా. నినివేను వదిలిపెట్టి తర్షీషును సెలెక్ట్ చేసుకోవటమే యోనా జీవితం పతనానికి ప్రారంభం. సరైన ఎన్నిక నువ్వు చేసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులే మనకు ఎదురవుతూ ఉంటాయి. సరిగ్గా నువ్వు ఎన్నిక చేసుకోవాలి. అసలు ఆ ఓడలో ఉన్న వారిలోనండి యోనా ఒక ప్రార్థనాపరుడు. మిగిలిన వాళ్ళకి అంత ప్రార్థన లేదు, కానీ ఆ ప్రార్థన లేని వాళ్ళు కరెక్ట్గా యోనాను గుర్తుపట్టారు. అసలు ఆశ్చర్యం ఇది. ప్రార్థన చేసుకునే యోనా సరిగ్గా గుర్తుపట్టలేదు. నినివేని ఎన్నుకోవాల్సింది తర్షీషుని ఎన్నుకున్నాడు. ఆ ఓడలో ఉన్నవారు యోనా కంటే ప్రార్థన తక్కువగా చేస్తారు, కానీ వాళ్ళు సరిగ్గా ఎన్నుకున్నారు, సరిగ్గా యోనాను గుర్తుపట్టారు. నీ ద్వారా ఈ తుఫాను వచ్చిందని చీట్లేసి కరెక్ట్గా ఆయన పట్టేశారు. కారణం ఏంటో తెలుసా?
వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు, కానీ దేవుడే యోనాను వాళ్ళకి పట్టించాడు. పిల్లరా, మనము సరిగ్గా ప్రార్థన చేయకపోతే మనల్ని దేవుడే పట్టిస్తాడు ఇతరులకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకపోతే, నువ్వు సరిగ్గా ఎన్నుకోకపోతే, నీవు సరిగ్గా దేవుని చిత్తంలో లేకపోతే, సరి అయిన ప్రార్థనాపరుడుగా ప్రార్థనాపరురాలుగా ఉండకపోతే, ఒకానొక దినాన దేవుడే నిన్ను ఇతరులకి పట్టిస్తాడు. వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు ఏమడుగుతారో తెలుసా? వేళాకోళంగా నీ వ్యాపారం ఏమిటో చెప్పు, నీ దేశం ఏంటో చెప్పు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావో చెప్పు, నీ జనమేదో చెప్పు అని నీ చేత అన్ని చెప్పించుకుంటారు. నీవు సరిగ్గా ఆత్మీయ జీవితంలో లేకపోతే నీ ద్వారా అన్నీ చెప్పించుకొని నిన్ను ఎత్తి సముద్రంలో పడేస్తారు. అందుకని ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్తగా ఉండాలి, సరిగ్గా ఎన్నుకోవాలి. యోనాను సముద్రంలో వేసిన తర్వాత సముద్రంలో తుఫాను అణిగిపోయింది. ఆ విధేయతను ఎత్తి పారేసినప్పుడే ఆ తుఫాన్లు, ఆ శోధనలన్నీ ఆగిపోతాయి. ఇది సరి అయిన ఎన్నిక. మరి ఇలాగ నువ్వు దేవుణ్ణి ఎన్నుకుంటావా? మన దేశం కొరకు ఒక నాయకుడిని ఎన్నుకోవటము అది మన బాధ్యత అయితే, అసలు మన జీవితాంతము మనము, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, తరతరాలు ఆశీర్వాదకరముగా ఉండటం కోసం దేవుణ్ణి ఎన్నుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకనే చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఇదిగో వీటిని ఎన్నుకోవాలంట. వీటిని ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. బా, ఒక్కసారి ఇవి నోరారా చెప్పండి మీరు. వేటి మీద మనం ఎన్నుకోవాలి, వేటి మీద ధ్యానం ఉంచుకోవాలంట? ఏవి పవిత్రమైనవో, అందరూ అనండి మాట. ఏవి పవిత్రమైనవో, తర్వాత ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. యవనస్తుడా, యవనరాలా, సహోదరుడా, సహోదరి, వీటి మీద నువ్వు దృష్టి పెడుతున్నావా? నీ జీవితాంతము నిన్ను పరిపాలించి, నిన్ను రక్షించి, నిన్ను నడిపించి, చివరికి నిన్ను పరలోకానికి చేర్చి తండ్రితో ఉండే నాయకుడిని నువ్వు ఎన్నుకుంటావా? ఆయనే పరమ తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నువ్వు ఎన్నుకుంటావా? ఆయన నువ్వు ఎన్నుకుంటావా? ఏశావు విషయంలో కూడా ఎన్నిక చేయాల్సి వచ్చినప్పుడు ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే, శ్రేష్టమైన జ్యేష్ఠ హక్కుని వదిలిపెట్టుకొని ఒక్క పూట కూటి కొరకు ఆశపడి ఆ కూరగాయలు, చిక్కుడు కూరగాయలు, ఎర్రగా ఉన్న చిక్కుడు కూరగాయల్ని ఎన్నుకున్నాడు. సహోదరుడా, సహోదరి, కరెక్ట్గా గుర్తుపట్టాలి నువ్వు. అది ఏశావుకి అలా జరిగింది, కానీ నీకు నాకు కూడా జరగవచ్చు. అది చెప్పలేం మనం. శ్రేష్టమైనదేమో జ్యేష్ఠత్వ పక్క అయితే, దాదాపు నీచమైనది తక్కువ రకముది కూర అయితే,
శ్రేష్టమైనది ఎన్నుకోలేదు ఆయన, నీచమైనది ఎన్నుకున్నాడు. సోదరుడా, నువ్వేది ఎన్నుకుంటున్నావు? దేని మీద మనసు పెడుతున్నావు? శ్రేష్టమైన దేవుని చిత్తం మీద మనసు పెడతావా? శ్రేష్టమైన దేవుని వాక్యం మీద మనసు పెడతావా? శ్రేష్టమైన ప్రార్థన మీద మనసు పెడతావా? శ్రేష్టమైన సంఘం యొక్క క్రమ ఆరాధనల మీద మనసు పెడతావా? శ్రేష్టమైన దేవుని బిడ్డల సహవాసం మీద మనసు పెడతావా? శ్రేష్టమైన దేవుని సహవాసములో దేవుని చిత్తమును చేస్తూ ఆరోగ్యముగా సంతోషముగా ఉండే మార్గములో నువ్వు జీవిస్తావా? ఏవి ఖ్యాతి గలవో గుర్తుపట్టు. యోనా గుర్తుపట్టలేక శోధనలో పడ్డాడు. ఏశావు గుర్తుపట్టలేక జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. గెహజీ గుర్తుపట్టలేక ఎలీషాను వదిలిపెట్టాడు. సోదరుడా, నీవు కూడా ఇదే పద్ధతిలో పోతున్నావేమో. శ్రేష్టమైనది మిస్ అవుతున్నావు. నీకు శోధన తెచ్చేదాన్ని క్యాచ్ చేస్తున్నావు, పట్టుకుంటున్నావు. మెళకువగా ఉండాలి. నువ్వు తడబడటం మానేవేసి సరి అయిన ఎన్నిక నువ్వు చేసుకో. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. పట్టుకుంటావా వీటిని? ఇవి నాకు కావాలి అని వీటికి ఓటేస్తావా నువ్వు? నీ పరిశుద్ధమైన జీవితాన్ని కట్టుకోవడం కోసం వీటికి ఓటు వేసి వీటిని ఎన్నుకొని దేవుని మీద ఆధారపడతావా నీవు? దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన పరిశుద్ధాత్మ చేత నింపబడుచున్న ఈ మందిరావరణములో ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీకు నేను స్తోత్రాలు చెప్పుచున్నాను. నీ మీద నేను ఆధారపడతాను. నా జీవితం శ్రేష్టమైనదిగా పరలోకములోకి చేర్చేది కూడా మీరే కదా. మీకే నా ఎన్నిక, మీకే నా ఓటు, మీకే నా స్తోత్రాలు. మీ మీద నేను ఆధారపడుతున్నానని ప్రభువు వైపు చూస్తావా? నీ కళ్ళు అటు ఇటు చూడక ఆయన మీద ధ్యాస ఉంచు. యోనా లాంటి చూపులు చూడబాకు. ఏశావు లాంటి చూపులు చూడబాకు. గెహజీ లాంటి చూపులు చూడబాకు. ఆల్రెడీ నిన్ను దాదాపుగా సగం వరకు, సగంకు పైన 30% వంతు సాతానుడు ఆల్రెడీ మింగేశాడు. ఇంకా పావంతే మింగాల్సింది నిన్ను. ఆ స్థాయిలో కొంతమంది ఉన్నారు ఇక్కడ. నిన్ను పూర్తిగా మింగటానికి కూడా వాడు రెడీ అవుతున్నాడు. తెలుసుకో సహోదరుడా, నువ్వు బయటపడు. యోనాను మింగిన చేప నోరు తెరిచి కక్కినట్లుగా సాతానుడు నన్ను కక్కేయాలి, వాడికి నేను దొరకకూడదని ప్రార్థన చేసుకో. నువ్వు క్షేమంగా బయటపడతావు. ఏది నువ్వు ఎన్నిక చేసుకుంటున్నావు? ఏది నువ్వు సెలక్షన్ చేసుకుంటున్నావు? ఎలాంటి ఎలక్షన్లో నువ్వు పాల్గొంటున్నావు? యవనస్తులారా, సహోదరులారా, దేవుణ్ణి అడుగుదాము. ప్రభా, నిన్ను ఎన్నుకోవాలి, నీ చిత్తమును నేను ఎన్నుకోవాలి, నాకు సంపూర్ణమైన విడుదల రానివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగు, ప్రార్థన చెయ్యి. ప్రభు నిన్ను ఎన్నుకొని, ప్రభు నిన్ను కనికరించి తన నాణ్యమైన శ్రేష్టమైన మార్గములో నన్ను నడిపిస్తాడు.
అలాగూ ప్రభువుని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి బలపరచాలి అని, దేవా సరి అయిన మార్గములో నన్ను నడిపించండి నాయన. తెలియకుండానే నా ఇష్టానుసారమైన మార్గంలోకి వెళుతున్నాను. నా సెలక్షనే రాంగ్ సెలక్షన్ అయిపోతుంది ప్రభువా. ఏదో ఆ మాటలు ఈ మాటలు విని నేను అదే కరెక్ట్ అనుకొని నేను రాంగ్ సెలక్షన్ చేసుకున్నానయ్యా. యోనాలాగా నినివేను వదిలిపెట్టి తర్షీషును పట్టుకున్నట్టుగా రాంగ్ సెలక్షన్ అయ్యా. నా నిర్ణయాలు రాంగ్ నిర్ణయాలు, నేను వెళుచున్న మార్గము రాంగ్ మార్గము, నేను చేస్తున్న పనులు, నేను వింటున్న మాటలు కూడా రాంగ్ మాటలు ప్రభువా. వీటి వలన రాంగ్ జీవితంలోకి వెళుతున్నాను. నా ఎన్నిక సరిగ్గా ఉండాలి ప్రభువా. నేను సరి అయిన మార్గంలోనికి రావాలి అని నువ్వు అడుగుతావు. అందరూ మోకాళ్ళ మీద ఉండి నీ చేతులు పైకి లేపి సోదరుడా సోదరి బిగ్గరగా ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేస్తావా? దేవుని వైపు మనల్ని మనం తగ్గించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని ప్రభువుకు అడుగుతాము. దేవుని ఆత్మ, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ప్రభు అయిన యేసు, మీ వైపు చూస్తూ ఉన్నాం, మీ మార్గములో మమ్మల్ని నడిపించు అని అడుగుదాం. పరిశుద్ధమైన మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి ప్రభువా. ప్రభువా, ఏది ఎంపిక చేసుకుంటున్నాం, మేము దేనిని ఎన్నుకుంటున్నాము ప్రభువా. మేము ఎన్నుకున్న దానిని బట్టి మా ఆత్మీయ స్థితి కూడా ఉంటుంది కదా ప్రభువా. ఓ ప్రభువా, మాకు విమోచన దయచేయండి. మమ్ములను కనికరించండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మమ్మలను కనికరించండి. మీ కృపలో బలపరచండి నాయన. మాకు విమోచన దయచేయండి. ఏశావుకు శ్రేష్టమైనది ఇచ్చారు కానీ అది శ్రేష్టమైనది అనుకోలేదు, అనవసరమైనది ఎన్నుకున్నాడు ప్రభువా. మాకు కూడా మీ సన్నిధిలో శ్రేష్టమైనది ఇస్తున్నారు కానీ కొన్నిసార్లు ఇది శ్రేష్టమైనదిగా లేదు. ఆ ఒక్క పూట కూటి కొరకు అన్నట్లు ఆ ఒక్క పూట చెప్పే మాటలకు మేము కడిపిస్తున్నాము, నోరిస్తున్నాము, చెవులిస్తున్నాము, పాడైపోతున్నాం ప్రభువా. సరి అయిన గ్రహింపు మాకు దయచేయండి. సరి అయిన ఎంపిక మేము చేసుకోవాలి ప్రభువా. దేవా, మమ్మలను కనికరించండి. నీవెక్కడి నుంచి వచ్చావు? నీ వ్యాపారం ఏమిటి? నీ దేశం ఏమిటి? నీ జనమేమిటి? అన్ని అడగాల్సి వచ్చింది ఇతన్ని. అవును ప్రభా నాయనా, శోధనలో పడిపోతే అన్ని అడుగుతారు, అందరికీ మమ్మల్ని అప్పగిస్తారు. అందుకే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగలిగిన ప్రార్థన మేము చేయాలి. మా చుట్టూ ఉన్న జనం ప్రభావం ఉన్నది. మాకు చెప్పే మాటలు, ఆ చెప్పే వాళ్ళ మాటలు వినటం వాళ్ళ ప్రభావం ఉంటుంది. మేముంటున్న దేశము, ప్రాంతము ప్రభావం ఉంటుంది. ఇన్ని ప్రభావాల మధ్య మేము క్షేమముగా ఉండాలి అని అంటే సరిగ్గా మిమ్మల్ని ఎంపిక చేసుకొని మేము బ్రతకాలి ప్రభువా. అట్టి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. సరైన దేవుణ్ణి, యెహోవాయే దేవుడు అని ఆ ప్రజలు తెలుసుకున్నట్లుగా మిమ్మల్ని తెలుసుకొని మీ మీద ఆధారపడే జనాంగముగా మమ్మల్ని చేయండి. ఈ ప్రియులను దర్శించండి, వీరి కుటుంబాలను దర్శించండి, పిల్లలను దర్శించండి, చిన్న బిడ్డలను దర్శించండి, వీరి బంధువులను దర్శించండి. ప్రతి ఒక్కరు యోగ్యమైన వాటిని ఎన్నుకొని మీ కొరకు జీవించు వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.